ఫోన్ పోయినా దొంగతనానికి గురైనా ఇక అంతే మన చేతికి రావడం అసాధ్యమనే భావన. ఇదంతా ఒకప్పటి పరిస్థితి. 2 ఏళ్ల క్రితం కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ప్రారంభించిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR పోర్టల్తో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పోగొట్టుకున్న కొట్టేసిన ఫోన్లు తిరిగి వేగంగా అసలు యజమానుల చేతుల్లోకి వస్తున్నాయి. CEIR సాయంతో రాజధాని పోలీసులు వేగంగా ఫోన్లు రికవరీ చేయగలుగుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ల పోలీసులే అగ్రస్థానంలో ఉంటున్నారు. 2023 ఏప్రిల్లో CEIR పోర్టల్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొట్టేసిన, చోరీకి గురైన 27,000 ఫోన్లను యజమానులకు అప్పగించగలిగారు. ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లతో పోలిస్తే హైదరాబాద్ కమిషనరేట్ తొలి స్థానంలో ఉండగా సైబరాబాద్, రాచకొండ పోలీసులు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70,058 ఫోన్లు రికవరీ చేయగా అందులో 39% హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. 3 కమిషనరేట్లలో ప్రస్తుతం రోజు సగటున 39 ఫోన్లు రికవరీ అవుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ పోయిందంటే రికవరీ మీద ఆశ వదులుకోవాల్సిందే. ఫోన్ ఎవరు వినియోగిస్తున్నారో కనుక్కోవడానికి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యేవి. ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాక పోలీసులు కేసు నమోదు చేసి IMEI నెంబర్ ఆధారంగా కాల్ డేటా రికార్డులు సేకరించడం, ఆ తర్వాత సిమ్ కార్డు ఎవరు వినియోగిస్తున్నారో తెలుసుకునేవారు. ఇందుకోసం సర్వీస్ ప్రొవైడర్లకు లేఖలు రాయాలి. ఈ ప్రక్రియ ఎంతో సుదీర్ఘంగా ఉండేది. రికవరీ రేటు 20% కన్నా తక్కువగా ఉండేది. ఈలోపు ఫోన్లలో కొత్త సమస్యలు వచ్చేవి. అసలు యజమానికి చేరేలోపు పనికి రాకుండా పోయే పరిస్థితి ఉండేది. CEIR రాకతో రికవరీ ఎంతో సులువుగా మారింది. ఫోన్ పోయినా, చోరీకి గురైన వెంటనే CEIR పోర్టల్లో నమోదు చెయ్యాలి. సదరు ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తులు సిమ్ కార్డు వేసిన వెంటనే సందేశం వస్తుంది. ఎవరు వినియోగిస్తున్నారు, సదరు వ్యక్తి వినియోగించే ఫోన్ నంబర్, ఏ ప్రాంతం వంటి వివరాలు పోలీసులకు తెలిసిపోతాయి. దీనివల్ల అవతలి వ్యక్తుల్ని వెంటనే సంప్రదించడానికి వీలవుతుంది. ఫోన్ల రికవరీ వేగంగా జరుగుతున్నా కొందరు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. పాత ఫోన్, తక్కువ ధర, అప్పటికే రిపేరు వచ్చిందనే ఉద్దేశంతో చోరీ అయినా ఫిర్యాదు చేయకుండా వదిలేస్తున్నారు. ఇదే అవకాశంగా నేరగాళ్లు తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు వినియోగించే ఫోన్లన్నీ ఇలాంటివేనని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేసినప్పుడే అసలు నేరస్తుడు బదులు ఫోన్ యజమానిని విచారించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఫోన్ పోయినా, చోరీ జరిగినా తప్పకుండా ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. శంషాబాద్కు చెందిన ఓ యువతి ఐఫోన్ పోయింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు CEIR పోర్టల్లో వివరాలు నమోదు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఫోన్ బీహార్లో ఉందని, మరొకరు వినియోగిస్తున్నట్లు సమాచారం అందింది. ఫోన్ యజమాని ఫోన్ వినియోగిస్తున్న వ్యక్తిని సంప్రదించారు. ఆ తర్వాత పోలీసులు చొరవ తీసుకుని అవతలి వ్యక్తులతో మాట్లాడగా సదరు వ్యక్తి ఫోన్ను పార్సిల్లో హైదరాబాద్కు పంపించారు. హైదరాబాద్ పరిధిలో 10,861 ఫోన్లు, సైబరాబాద్లో 9,259, రాచకొండ పరిధిలో 7,488 ఫోన్లు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు.